गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। శ్రీ 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 గురువర్యులు లక్ష్మణదాసు స్వాముల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆయన వాక్యాలు కొన్ని మీకు వినిపించదును. ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే క్షమిస్తారని ప్రార్థిస్తున్నాను. మినుగుడు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు సార్థకత. ఈశ్వరుడు మిమ్మల్ని స్మరించకపోతే మీరు ఈశ్వరుని స్మరించలేరు నాయన. అసలు ఈశ్వరుని తెలుసుకోవాలనే తలంపే మీకు పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంటే ఈశ్వర సంకల్పం మీ మీద ఉన్నట్లే నాయన. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము నాయన. ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో చెప్పలేము. గుండె ఆడితే భూలోకం, గుండె ఆగితే పరలోకం నాయన. జన్మనిచ్చి ఏమి నాటకం పెట్టావయ్యా శివయ్య, ఈ పిడికెడు గుండెకు అని ఏడ్చాల నాయన, ఏడ్చాల. ఎదుటివారి మనస్సు గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం కాదు నాయన. కానీ ఆ రాయి ఎంత లోతు వరకు వెళుతుందో వేసిన వారికి తెలియకపోవచ్చు. ఒక చిన్న కథ. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట రాజు నుండి. సన్యాసి సూది తీసుకుంటూ, కత్తెర వద్దని ఎందుకన్నావనంటే దానికి విడదీసే స్వభావం ఉంది, సూదికి కలిపే స్వభావం ఉంది. ఈ రోజుల్లో మనసుకు కావాల్సినది సూదే కదా అన్నాడట సన్యాసి. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తదినం కూడు కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో కానీ నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలము మాత్రమే నీ పాలు. జీవితం అంటే ఇంతే నాయన, ఇంతే. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడి. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు కదా. ధనవంతుడు సముద్రం లాంటి వాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటి వాడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా బ్రతికి మహావృక్షంగా ఎదుగుతుంది నాయన. అలాగే కష్టపడే తత్వం గలవాడు ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు జ్ఞాని. ఒక చిన్న కథ. సత్యవ్రతుడనే ఒక అతను తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఒక జింక వచ్చి అతని వైపు దీనంగా చూచి అతని వెనుక దాక్కుంది. దాన్ని వేటాడుతూ వచ్చిన వేటగాడు వచ్చి సత్యవ్రతుని అడుగుతాడు. నిజం చెప్తే ఆ జింకను ఇతను బాణం వేసి చంపుతాడు. చెప్పకుంటే నా సత్యవ్రతం పోతుంది, మరి ఏమి చేయాలి అని సత్యవ్రతుడు ఆలోచించాడు. సత్యవ్రతుడు ఏమి సమాధానం ఇచ్చాడంటే,
నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు. నా కళ్ళు చూస్తాయి కానీ మాట్లాడలేవు. నా నోరు మాట్లాడుతుంది కానీ చూడలేదు నాయనా అని సమాధానం చెప్పగలిగాడు సత్యవ్రతుడు. దేహానికి దైవానికి వారధి ఏది అంటే మనిషే ఒక వారధి నాయనా. భూప్రదక్షిణ 6 సార్లు, సముద్ర స్నానాలు 100 సార్లు, కాశీయాత్ర 10,000 సార్లు చేస్తే లభించేటంత పుణ్యం తల్లికి ఒక్కసారి పాదాలకు శరణు చేస్తే లభిస్తుంది నాయనా. రామకృష్ణ పరమహంస అనేవాడు శిష్యులతో చెప్పేవాడు, కలియుగంలో తపస్సు చేయడం అంటే సత్యం పలకడమే ఒక తపస్సు నాయనా అనేవాడు. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం నాయనా. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి నాయన, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. బురద నీటిలోనే తామరాకు పుట్టినా బురదను అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు నాయన. ఎంతమందిలో ఉన్న జ్ఞానికి ప్రాపంచిక విషయాల వాసన అంటదు నాయన. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్య సుఖంగా ఉంటాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖభూయిష్టమైనవి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడవకపోతే మనం ఏడవాలి, ఎందుకు లేడని. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్? గిచ్చో కొట్టో ఏ విధంగా ఏడ్చేటట్టు చేస్తాడు. కెవ్వున కేక వేస్తాడు. ఏది ఎక్కడ నా స్థానమని ప్రశ్నతో బయటకు వస్తాడు జీవుడు. నేను దర్శించిన భగవంతుడు ఎక్కడ, ఆ రూపమేది అని ఏడుస్తుంటే అప్పుడు అమ్మ పాలిస్తుంది. అప్పుడు ఇదిరా నీ స్థానం, బయట వెతుకుతున్నావు. ఎక్కడ నీ స్థానం అంటే అమ్మ స్థానమే. 100 కొలది తాళ్లతో కట్టబడి ఉన్నాడు, విడిపించుకోలేకపోతే హీనమైనట్టి జన్మంలో పడవేస్తాడు నాయనా. ఒక్క పొద్దు శరీరానికి కాదు, మనస్సుకు ఒక్క పొద్దు. సముద్రపు స్నానం చేయాలని అనుకున్నాడు. సముద్రం వైపు వెళ్ళి చూస్తే సముద్రంలో అలలు వస్తున్నాయి. అలలు ఆగిన తర్వాత స్నానం చేస్తామనుకున్నాడు. సముద్రపు అలలు ఆగేటప్పుడు స్నానం చేసేటప్పుడు. సంసారం కూడా అలలు లాంటిది నాయనా. శరీరాన్ని ఎప్పుడు మర్చిపోతాడు? రాత్రి నిద్రపోయేటప్పుడు మర్చిపోతాడు. పంచభూతములు పిసికి తయారు చేసిన బొమ్మ ఎప్పుడు కరుగుతుందో తెలియదు. నేను అనేది ఉంది, పట్టుకో. బయటికి పోయే దారి కనుక్కో, తెలుసుకో. భగవంతుని కాటికి పోవాలంటే గోడ అడ్డం ఉంది. గోడ అంటే మనస్సు. గూటి లోపల పుట్టి, గూటి లోపల పెరిగి, గూటిలోన తిరిగేటి ఓ రామచిలుక. గూడు స్థిరము కాదు, గూటి మర్మము తెలిసి గురి చూసుకోవో రామచిలుక. మనసు దూరం ఉంది, ఆత్మ దూరం లేదు నాయనా. అద్దంలో ఏ విధంగా కనిపిస్తామో అదేవిధంగా ఈ శరీరంలో భగవంతుడు కనిపిస్తాడు. విషం తాగితే ఒక శరీరం నశిస్తుంది. విషయములు త్రాగితే పుట్టడం గిట్టడం జరుగుతుంది నాయన. దేహాభిమానం గలవాడు మోక్షం పొందలేడు. ఇంట్లో పెట్టిన వస్తువు యొక్క చోటును మరచి ఇల్లంతా ఎక్కడెక్కడో వెతుకుతావు. పారవేసుకున్న వస్తువు దొరికేదాకా పరితపిస్తూ పంతంతో వెతుకుతావు. దొరకగానే పరమానందం పొందుతావు. అలాగే పుట్టుకతో నీ చెయ్యి విడిచిన భగవంతుని
వెతకగలిగితే ఇంట్లో దొరికిన వస్తువులాగే భగవంతుడు దొరుకుతాడు నాయనా. జగాన్ని మరిచి సత్యమైన ఆ దైవాన్ని వెతికే మనిషికి శివ సాక్షాత్కారం సిద్ధించక మానదు నాయన. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు దూరం అవుతారు, కనిపించిన తల్లిదండ్రులు దూరం అవుతారు. ఆ పాత్రలోకి నువ్వు ప్రవేశిస్తావు. నువ్వు దూరం అయ్యేలోపే సుఖభోగాలు, సిరి సంపదలు, ఆశా వ్యామోహాలు నా సన్నిధి చేరకుండా నిన్ను బంధించే పాశాలన్నీ ఎరిగి నా సాన్నిధ్యంకై ప్రయత్నించు. సదా నీ ప్రక్కనే నేను ఉంటాను అంటాడు భగవంతుడు. ఒక చిన్న కథ, గురు శిష్యుల కథ. శిష్యుడు గురువుని అడిగాడట, భగవంతునిపై భక్తి ఎలా వృద్ధి చెందుతుంది స్వామి అని అడిగాడట. గురువుగారు, తల్లి కోసం పసిబిడ్డ ఎలా అల్లాడుతుందో ఆ రకమైన పరితాపం కలిగితే భగవంతుని పైన భక్తి వృద్ధి చెందుతుంది నాయనా. చీకట్లో కూర్చుని వెలుగు లేదంటే ఎలా నాయనా? మన చేత్తో మనమే దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు లేదంటే ఎలా? మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ఒక చిన్న కథ. ఒక శిష్యుడు గురువుని అడిగాడట, పాయక 12 సంవత్సరాలు నీ సేవ చేశానే, భగవంతుని చూసేదెలా అని స్వామిని అడిగాడట. గురువుగారు, సరే నాయన నాతో రా అని శిష్యుని చెరువు దగ్గరకు తీసుకువెళ్ళాడు. గురు శిష్యులిద్దరూ నీళ్ళల్లో స్నానానికి దిగారు. శిష్యుడు నీళ్ళల్లో మునగగానే గురువు ఉన్నట్టుండి శిష్యుని తలను నీళ్ళల్లో అదిమి పట్టి కొన్ని క్షణాలైన తర్వాత వదిలిపెట్టాడు. పాపం ఆ శిష్యుడు నీళ్ళల్లో ఊపిరాడక గిలగిలాలాడుతూ తల పైకెత్తి నిలబడ్డాడు. గురువుగారు అతను చూసి, నాయనా, నీళ్ళల్లో ఉన్నప్పుడు నీవు ఎలా ఉంది అని అడిగాడు. శిష్యుడు, స్వామి, అప్పుడే నేను చచ్చిపోతాను అనిపించింది, ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక తన్నుకున్నాను అని బదులు చెప్పాడు. గురువుగారు శిష్యునితో, నాయనా, ఎప్పుడైతే భగవంతుని కొరకు అటువంటి తపన కలుగుతుందో ఆ పైన నీవు ఎక్కువ కాలం వేచి చూడ అవసరం లేదు నాయనా, అవసరం లేదు. త్వరలో భగవంతుని దర్శనం అవుతుందని తెలుసుకోవచ్చు అన్నాడు గురువుగారు. భగవత్ సాక్షాత్కారం కావాలంటే సాధన చేసి తీరాలి. ఒకరోజు రామకృష్ణ పరమహంస భావ సమాధి స్థితిలో ఉండగా ఒక చెరువులో ఒక పల్లెటూరి వ్యక్తి నీటి మీద పాచిని తొలగించి నీటిని దోచిడ పట్టి మళ్ళీ మళ్ళీ పరీక్షించడం నా కంట్ల పడింది. పాచిని తొలగించనిదే భగవంతునిపై నిర్మలమైన భక్తి, ఆయన సాక్షాత్కారం కలగవని తెలుసుకోవడానికి అన్నట్లుగా అమ్మవారు ఆ దృశ్యాన్ని చూపించింది. ధ్యానం, నామస్మరణ, సంకీర్తనం, ప్రార్థన, దాన ధర్మాలు మొదలైన సత్కార్యాలు భగవంతునికి పొందేలా చేస్తాయి. వాటిని దూరం చేయకు నాయనా అన్నాడు రామకృష్ణ పరమహంస. గెలుపుకి దగ్గరవుతున్న ప్రతి అడుగులో కుక్క ఉంటుంది నాయనా. గెలుపుకి దగ్గరవుతున్న ప్రతి అడుగులో కుక్క ఉంటుంది. ప్రతి కుక్కతో చెలగాటమాడుతూ సమాధానం చెప్తూ పోతే గమ్యాన్ని చేరుకోలేవు నాయన. ఏ కుక్కకి భయపడిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో పదునైనది ఏది? కత్తె, రంపమ, గొడ్డెల కాదు నాయన, మనిషి నాలుక.